మోదీ గారు రాజీనామా చేయబోతున్నారు, మోదీ గారు దిగిపోబోతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. నిన్న సంజయ్ రౌత్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినారు. దీనికి సంబంధించి ఆయన ఆర్ఎస్ఎస్ ఒక మీటింగ్ జరగబోతుంది నాగ్పూర్లో, ఆ తర్వాత ఆయన ప్రధానిగా ఉండరంటూ కూడా చెప్తున్నారు. ఏంటి ఇవన్నీ నిజంగానే ఏదో ఊహాగణిత వార్తలా, లేదంటే నిజంగానే అలాంటి అవకాశాలు ఉంటాయా? అంటే మోడీ గారు నిజంగా దిగిపోతారా దిగరా, అతనికి ఉన్న పదవి వ్యామోహం అది మనకు తెలియదు. కానీ డెఫినెట్ గా వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఒక రూల్ అయితే ఫ్రేమ్ చేసుకోవడం జరిగిందండి అప్పట్లో. ఏది మోడీ గారు కొత్తగా ప్రధానమంత్రి 2014లో ప్రధాని అవగానే ఒక రూల్ ని ఫ్రేమ్ చేశారు. 75 కూడా ఇక అధికారికంగా రాజకీయ పదవుల్లో ఉండటానికి వీల్లేదు. వాళ్ళు మొత్తం కూడా మార్గదర్శక మండలిలోకి వెళ్ళిపోవాలి. పార్టీకి ఒక సూచన చేసే విధంగా, పార్టీ దిశానిర్దేశం చేసే విధంగా వెనక నుంచి సలహాలు ఇవ్వడమే తప్ప రూల్ చేసే పరిస్థితిలో ఉండకూడదు అని మోడీ గారే ఒక భారతీయ జనతా పార్టీలో ఒక రూల్ తీసుకురావడం జరిగింది. తదనుగుణంగానే పార్టీకి ఫౌండింగ్ పిల్లర్స్ లాంటి అద్వానీ గారు కావచ్చు, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళని అందరినీ కూడా పదవులు ఇవ్వకుండా వాళ్ళందరినీ మార్గదర్శక మండలిలో పెట్టడం జరిగింది. ఇప్పుడు సెప్టెంబర్ 20 నాటికి, ఈ సంవత్సరం సెప్టెంబర్ 20 నాటికి మోడీ గారికి కూడా 75 ఏళ్ళు నిండబోతా ఉన్నాయి. సో మోడీ గారు ఇప్పుడు మార్గదర్శక మండలికి వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నమైన తరుణంలో ఒక అంటే వాళ్ళు ఫ్రేమ్ చేసిన రూల్ మిగతా, అంటే అద్వానీ గారు ఎంత కాంట్రిబ్యూషన్, మురళీ మనోహర్ జోషి అంత కాంట్రిబ్యూషన్ డెఫినెట్ గా వేరెవరు ఆ భారతీయ జనతా పార్టీకి చేసి ఉండరు. అటువంటి వాళ్ళని కూడా మార్గదర్శక మండలిలో పంపించేసిన తర్వాత ఇప్పుడు మోడీ గారికి ఎలా కంటిన్యూ అవుతారు అని ఒక ప్రశ్న ఉత్పన్నం అవుద్దేమో అనే తరుణంలో తన పదవిని ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం తను 2029 దాకా కంటిన్యూ అవడం కోసం అడుకున్నారా, ఒప్పించుకున్నారా అనే ఒక చర్చ అయితే ప్రజల్లో జరుగుతా ఉంది. మరి జనరల్ గా ఏం జరిగింది ఏంటి అనేది కాదు, కానీ వాళ్ళు ఫ్రేమ్ చేసిన రూల్ బట్టి చూసుకుంటే మాత్రం సెప్టెంబర్ 20 నాటికి ఖచ్చితంగా మోడీ గారు మార్గదర్శక మండలిలోకి వెళ్ళాలి అనేది భారతీయ జనతా పార్టీ ఇన్ని రోజులు ప్రవచిస్తా వచ్చింది. సో ఇప్పుడు ఆ ప్రవచనాన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటారా, లేదు పాటిస్తారా మోడీ గారి కోసంగా అనేది ఇప్పుడు చూడాలి. అది పాటించాలి అన్నప్పుడు ఖచ్చితంగా మరి రిజైన్ చేయాలి కదా. అందువల్ల ఉత్పన్నమైన చర్చగా మనం ఆలోచించాలి అశోక్ గారికి. అంటే మొన్న చూసాము, మొన్న ఎన్నికలకు సంబంధించి చూసుకున్నా కూడా బీజేపీకి కొంత మెజార్టీ తగ్గినప్పటికీ సరే ఇతర పార్టీల మద్దతు వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో కూడా మోదీని వ్యతిరేకించిన వాళ్ళు చాలామంది ఉన్నారు బీజేపీ పార్టీలో. నితిన్ గడ్కరీ కావచ్చు, అలాగే రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ కావచ్చు. కొంత వర్గం కూడా మోదీ కాకూడదు, ఇప్పటికీ మన రూల్స్ ప్రకారము ఏదైతే ఆర్ఎస్ఎస్కి సంబంధించి కావచ్చు, బీజేపీకి సంబంధించి కావచ్చు, కొన్ని వ్యక్తిగతంగా రూల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని భిన్నంగా కూడా చూసినటువంటి నేపథ్యంలో ఒక అలాంటి మార్పు జరిగే అవకాశం ఉంటుంది కదా ఆర్ఎస్ఎస్ భావజాలం మీద నడిచేటువంటి బీజేపీకి సంబంధించి చూసుకుంటే. డెఫినెట్ గా మోడీ ప్రధానమంత్రి అయి ఉండేవాడు కాదు. ప్రతిపక్షాల నుంచి ప్రధాని అయ్యేవాళ్ళ, లేకపోతే భారతీయ జనతా పార్టీలో నుంచి ఇంకొకళ్ళు ఎవరైనా ప్రధాని అయ్యేవాళ్ళ, కానీ మొన్న 20 సీట్లు ఇంకొక 20 సీట్లు తగ్గున్నా కూడా అతనికి అవకాశం వచ్చేది కాదు. సరే ఇప్పుడు మోడీని అక్కడ ఉంచడానికి కారణం ఏమిటంటే ఈ దేశంలో ఇవాళ రాజకీయ నాయకులు, రాజకీయ శక్తుల కన్నా కూడా కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్స్ బ్యాక్ డోర్ నుంచి దీన్ని నడిపిస్తా ఉన్నారు. సో ఈ మేజర్ కార్పొరేట్ సెక్టార్స్ మొత్తానికి ప్రియమైన నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీనే. ఎందుకంటే వాళ్ళకి ఎయిర్పోర్ట్స్ కావచ్చు, సీ పోర్ట్స్ కావచ్చు, దేశంలో ఉన్న సంపదను మొత్తం ఈ మధ్యనే నిర్మలా సీతారామన్ గారు కూడా స్పష్టం చేయడం జరిగింది. దాదాపు 7-8 లక్షల కోట్లు ఈ దేశానికి సంబంధించిన సంపదని ఈ సంవత్సరంలోనే అమ్మబోతున్నాం అని స్పష్టంగా చెప్పినప్పుడు అదంతా కూడా ఎవరికి దోచిపెట్టబోతా ఉన్నారంటే డెఫినెట్ గా వాళ్ళకి ఆ గుజరాత్ లో ఉండే 2 బడా పారిశ్రామికవేత్తలకి ఈ గుజరాత్ నుంచి వచ్చిన 2 బడా నాయకులు దోచిపెడతా ఉన్నారు అనేది ఒక చర్చ దేశంలో జరుగుతా ఉన్న తరుణంలో వాళ్ళు డెఫినెట్ నరేంద్ర మోడీ ఉండాలనే కోరుకుంటారు. కాబట్టి ఒక్క 20 సీట్లు అతని ఫేట్ డిసైడ్ చేయడంలో అతనికి సహకరించినాయి తప్ప అదర్వైజ్ డెఫినెట్ గా 20 గాని తగ్గుంటే ఏ కార్పొరేట్ శక్తి వచ్చినా కూడా ఆపగలిగేది కాదు. సో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కార్పొరేట్స్ నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రమేయం, ఆ ప్రభావం చాలా వరకు ఉండే అవకాశం ఉంది అశోక్ గారు. సో అందువల్ల మార్పు అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి డెఫినెట్ గా. ఎందుకంటే జమిలీ ఎన్నికలకు సంబంధించిన అంశం కూడా వస్తుంది కదా, దాన్ని పెద్ద ఎత్తున బీజేపీ చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తుంది. జేపీ నడ్డా లాంటి వాళ్ళే మనం ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి, జమిలీ గురించి జనాల్లోకి చెప్పండి, చర్చించండి అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో సో దాని ముందే బిఫోర్ బీజేపీ ఇలాంటి స్టాండ్ తీసుకునే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళలోనే ఇంకో చర్చ కూడా జరుగుతా ఉంది. ఏమంటే
2024 ఎలక్షన్ నాటికే మోడీ ఫేమ్ అనేది చాలా వరకు తగ్గడం జరిగింది. ఈ సీట్లు ఇంతవరకు తగ్గినప్పుడు రేపు రాబోయే ఎలక్షన్ కి మోడీ ఫేమ్ అనేది ఎంతవరకు పనిచేస్తుంది, సో అప్పటికి మనం నాయకుడిని మార్చుకోవాలా ఉంచాలా అనే చర్చ కూడా నిన్న నాగ్పూర్ లో జరిగింది. ఆ చర్చ కూడా ఉంది ప్రజల్లో. సో దాన్ని అన్నిటిని ప్యాచప్ చేసుకోవడానికి, కవర్ చేసుకోవడానికి ఆయన అక్కడికి వెళ్ళారు. ఆర్ఎస్ఎస్ తో చర్చలు జరిపారు, వాళ్ళని ఒప్పించుకునే ప్రయత్నం చేశారు అనేది మొన్న నాగ్పూర్ లో జరిగిన చర్చల్లో బయటకు వచ్చిన లీక్లు. ఏది ఏమైనప్పటికీ బయట జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఆయన అక్కడికి వెళ్ళి జరిపిన చర్చలు కావచ్చు, మనం కనుక టాలీ చేసి చూసుకున్నప్పుడు డెఫినెట్ గా పదవిలో కొనసాగేదానికి ఆయన వాళ్ళతో అక్కడ చర్చలు జరిపారు, ఉండాలని కోరుకుంటున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థం అవుతా ఉంది. ప్రజలు కూడా అదే అనుకుంటా ఉన్నారు. ఓకే ఓకే కంక్లూడ్ చేస్తూ ఏంటి ఈ వక్స్ బిల్లుకు సంబంధించి, సరే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ వచ్చింది, ఆ తర్వాత ఇతర పార్టీలు ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యవహారం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంది. ముస్లిమ్స్ సామాజిక వర్గానికి సంబంధించి ఎన్నికల్లో ఆయన ఇచ్చినటువంటి హామీ కావచ్చు, లేదంటే ముస్లిమ్స్కి నేను తోడుగా ఉంటానని చెప్పడం, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత సనాతన ధర్మం అనేటి ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన ఎత్తుకోవడము, హిందువులకు సంబంధించి మనోభావాలు దెబ్బతింటే నేను మాట్లాడతాను, చాలా గట్టిగా పోరాడతానని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ స్టాండ్కి ఆయన సపోర్ట్ చేయడము, ముస్లిమ్స్కి వ్యతిరేకంగా మాట్లాడటం ఎలా చూడాలి అసలు పవన్ కళ్యాణ్ స్టాండ్ని కంక్లూడ్ చేస్తూ? ఆయన ఒక పాలసీ, ఒక ఫిలాసఫీ, ఒక పద్ధతిగా వెళ్తారు అని అనుకోవడం, అతను నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళ యొక్క దీనికి వాళ్ళని వదిలేయాలి తప్ప డెఫినెట్ గా అతను పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు దాదాపు 5-6 సిద్ధాంతాలు మార్చాడు ఆయన. సో 5-6 సిద్ధాంతాల మార్పులో ఇవాళ కొత్త అవతారం ఎత్తాడు. భారతీయ జనతా పార్టీ చంకలో చేరిన తర్వాత, భారతీయ జనతా పార్టీ భుజాలకు ఎక్కిన తర్వాత, సో డైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీతో నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకొని నరేంద్ర మోడీని అంతగా ఆకాశానికి ఎత్తుతున్నప్పుడు నేను మీకు అండగా ఉంటాను అంటే నమ్మడం మన భ్రాంతి అవుతుందే తప్ప అతను అండగా ఉంటాడని మనం ఏ రకంగా ఆలోచిస్తాం, ఏ రకంగా ఊహిస్తాం? అతను అంటే సింపుల్ గా చెప్తా చూడండి, వాళ్ళ ఇది పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజు విపరీతంగా రంకిలేశారు. మనం లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేదు, మనం లేకపోతే ప్రభుత్వం లేదు అన్నాడు. వారం రోజులకి మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ నాకు శక్తి లేదు, నేను శక్తిహీనుడిని, నా దగ్గర ఏమీ లేదు, నేనేమీ చేయలేను అని మాట్లాడాడు. సో అటువంటి పవన్ కళ్యాణ్ గురించి మనం ఇంక ఎంత తక్కువ చర్చించుకుంటే అంత మంచిది. అదృష్టం కలిసి వచ్చి మంత్రి అయ్యాడు తప్ప, లేకపోతే పాలసీతో ఫిలాసఫీతో రాజకీయం చేస్తున్నాడు అయితే మనం అనుకోలేము అశోక్ గారు. ఓకే ఓకే సో ఆయన పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు మీరు? డెఫినెట్ గా